ములుగు జిల్లా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు దగ్గర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంపై హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయడం మంచి నిర్ణయమన్నారు. మొదటి దశలో ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్జెండర్లు అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక కోటా అమలు చేపట్టడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. ఐటీడీలకు ప్రత్యేక నిధుల ద్వారా ఐటీడీలో ఉన్న గ్రామాలకు ఇండ్లు కేటాయించే విషయంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క గారి చొరవతోటి ఐటీడీలకు స్పెషల్ బడ్జెట్ కేటాయించి ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ములుగులోని జిల్లా కేంద్రంలో మా కాంగ్రెస్ నాయకులందరూ అలాగే ప్రజలు ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా అలాగే ఇప్పుడు ఇంత కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలందరినీ సుఖ సంతోషాలతో చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క నిర్ణయం రేవంత్ రెడ్డి